హాయ్ ఎవ్రీవన్. చాలామంది పేరెంట్స్ సార్ మీకు కుదిరితే ఇంగ్లీష్ గ్రామర్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. కంపల్సరీ స్టార్ట్ చేస్తారండి. మనకి ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీ పిల్లలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఒక ఇంగ్లీష్ సబ్జెక్టే కాదండి, మీ పిల్లలకు ఉపయోగపడే కంప్యూటర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. కంప్యూటర్స్ ఎందుకంటే నేను నమ్మేది చెప్తాను, ఒకసారి వినండి. ఒక మనిషికి లేదంటే ఒక స్టూడెంట్కి లైఫ్లో బాగా అంటే ఎక్కువగా ఉపయోగపడే మూడు సబ్జెక్టులు అండి. అంటే మిగతా సబ్జెక్టులు ఉపయోగపడవా సార్ అంటే నేను ఆ మాట అనట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగపడతాయి, బట్ కంపారిటివ్లీ మనం కంపేర్ చేసుకుంటే ఒక 3 సబ్జెక్ట్స్ మాత్రం మీ పిల్లలకి పెద్ద అయిన తర్వాత లైఫ్లో బాగా అంటే బాగా ఉపయోగపడతాయి. ఏ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్. సో ఎలాగో మనం మ్యాథ్స్ స్టార్ట్ చేసాం, మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి మ్యాథ్స్ మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అవసరం. నెక్స్ట్ ఇంగ్లీష్ చాలా అంటే చాలా అవసరం అండి, ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ కంప్యూటర్స్. మీ అందరికీ తెలుసు కంప్యూటర్స్ అనేవి మీ పిల్లలు ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు. ఒక డిగ్రీకి కానీ పీజీకి కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉండే జాబులు ప్రతిదీ కూడా కంప్యూటర్కి సంబంధించిన జాబులే ఉంటాయి. సో మ్యాథ్స్ ఇంపార్టెంట్, అలాగే ఇంగ్లీష్ అంటే దట్ మీన్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంపార్టెంట్, కంప్యూటర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి మనం నవోదయ కోచింగ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ దీని మీద ఫోకస్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఏప్రిల్లో అయిపోద్ది. సో ఏప్రిల్ అయిపోయిన తర్వాత మీ పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్లో నేను మీ పిల్లలకు స్టార్ట్ చేసేది ఏంటంటే 1 ఇంగ్లీష్ గ్రామర్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని టాపిక్స్ అంటే అన్ని టాపిక్స్ నేను చెప్తాను. ఏంటివి, నౌన్స్ అని, యాడ్జెక్టివ్ అని, యాడ్వర్బ్ అని, వెర్బ్ అని, కంజంక్షన్స్ అని, ప్రిపోజిషన్స్ అని, టెన్సెస్ అని, ఒక్కటని కాదు కంప్లీట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను మీ పిల్లలకి చెప్తాను. అది కూడా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను. సో అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది. కంప్యూటర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్తాను. అంటే కంప్యూటర్స్లో ఏ నుంచి జెడ్ వరకు ఏ టాపిక్స్ ఉంటుందో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తాను. సో అది ఎప్పటి నుంచి మీకు క్లియర్గా చెప్పే కదండి. నవోదయ కోచింగ్ అయిపోద్ది, ఏప్రిల్ 13 ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత మన సమ్మర్ హాలిడేస్లో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ మీరు మ్యాథమెటిక్స్ చెప్తున్నారు, మీ టీచింగ్ మేము చూసాము, నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి కూడా 2-3 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మేము చూసాము, వాటి మీద మాకు డౌట్ లేదు, కానీ మీరు కంప్యూటర్స్ కూడా బాగా చెప్పగలరని చెప్పి కొంతమంది డౌట్ ఉండొచ్చు. మీరు ఎలాంటి డౌట్ పడకండి, ఎందుకంటే నేను కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ని చాలా బాగా చెప్పగలను. వై? బికాస్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనే కంప్యూటర్స్, ఐ మీన్ MCA, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో అన్ని సబ్జెక్ట్స్ ఎలా చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ కూడా అంతకన్నా బాగా చెప్పగలను, నా మీద నమ్మకం ఉంచండి. సో డౌట్ క్లారిఫై అయినట్టు కదండి. ఓకే, కమింగ్ టు ద టుడే క్లాస్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏం స్టార్ట్ చేసామండి, నెంబర్ సిస్టమ్ అనే న్యూ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఇది 6th క్లాస్, నవోదయ 6th క్లాస్లో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో ఉన్న నెంబర్ సిస్టమ్ అనే న్యూ చాప్టర్ స్టార్ట్ చేసాము. అండ్ ఈరోజు ఈ నెంబర్ సిస్టమ్ సంబంధించిన అనే చాప్టర్కి సంబంధించి ఇప్పుడు దాకా సైనిక్ ఎగ్జామ్లో కానీ, నవోదయ ఎగ్జామ్లో కానీ, RMS ఎగ్జామ్లో కానీ ఇప్పుడు దాకా ఈ చాప్టర్ నుంచి అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు రేపు డిస్కస్ చేద్దాము. ఈరోజు రేపు డిస్కస్ చేస్తే మనకి దీంట్లోనే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ సిస్టమ్కి అవసరమయ్యే బేసిక్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు మ్యాథ్స్ బేసిక్స్లో ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. మీరు ఎవరైనా ఒకవేళ మ్యాథ్స్ బేసిక్స్ క్లాసెస్ చూడకపోతే దయచేసి అందరూ కూడా వెళ్ళి మనకు మ్యాథమెటిక్స్లో ఉన్న క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా చూడండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోండి. అవి చూడకుండా డైరెక్ట్గా ఇవి చూస్తే మాత్రం కొంచెం అర్థం కాకపోవచ్చు. అవి చూడాలి. 1 నుంచి క్లాస్ క్లియర్గా చెప్తున్నాను, వీడియో నెంబర్ కూడా చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించి క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా ఉన్న వీడియోస్ అన్నీ కూడా, క్లాసెస్ అన్నీ కూడా మీరు చూసి ఈ టాపిక్స్ ఈ చాప్టర్స్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఒక్క చాప్టరే కాదు, నెంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టరే కాదు, ఇది కాకుండా ఇంకొక 5 చాప్టర్లు ఉన్నాయి. ఆ 5 చాప్టర్కి సంబంధించిన బేసిక్స్, ఈ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేను ఇంతకు ముందు బేసిక్స్ చెప్పేశాను. సో అవి చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు ఆ బేసిక్స్ ఏవి కూడా డిస్కస్ చేయను. అప్పుడు డిస్కస్ చేసి ఇప్పుడు డిస్కస్ చేస్తే మనకు సిలబస్ అవ్వదు. సో దయచేసి ఆ వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఈ క్లాసెస్ వినండి, ఇంకా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి బోర్డుకి వస్తుంది, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఒకసారి బోర్డుకి వస్తుంది. ఈ క్వశ్చన్ చదివి ఈ క్వశ్చన్ రీడ్ చేసి ఈ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఫాస్ట్గా చెప్పాలి. ఈ క్వశ్చన్ రీడ్ చేసి ఈ క్వశ్చన్ అనేది ఏ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్లేస్ వాల్యూస్. ఎస్, ప్లేస్ వాల్యూస్ అనే టాపిక్ని నేను బేసిక్స్ చెప్పేటప్పుడు చెప్పానా చెప్పలేదా? చెప్పాను. చెప్పడమే కాదు, దాని మీద ఎగ్జామ్ కూడా పెట్టుకున్నాం. సో అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేసి ఈ టాపిక్ మనం చెప్పుకున్నామా లేదా ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది? డివిజిబిలిటీ రూల్స్ ఆర్ బాధ్యనీత సూత్రాలు అనే టాపిక్ సంబంధించింది. ఇది కూడా నేను బేసిక్స్ చెప్పేటప్పుడు చెప్పేసానా చెప్పలేదా? చెప్పేశాను. సో నేను మీ అందరిని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఈ రోజు కానీ అలాగే ఇక్కడ నుంచి చెప్పే ఒక 6 చాప్టర్స్ నేను ఏవైతే టిక్లు పెట్టానో ఈ 6 చాప్టర్స్ సంబంధించిన బేసిక్స్ ఆల్రెడీ చెప్పేశాను.
అవి చూసి ఇవి చూడండి, అవి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అఫ్కోర్స్ నేను మీ అందరికీ కూడా ఆ బేసిక్స్ సంబంధించి క్విక్ రివిజన్ చేశాను, కానీ ఆ క్విక్ రివిజన్ అనేది సరిపోదు. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. సో బేసిక్స్ అయితే క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా చూడండి, చూసి తీరాల్సిందే. అలాగే చుట్టూ ఉన్న క్లైమేట్ వల్ల కొంచెం కోల్డ్ చేసింది, అంటే కోల్డ్ చేయడం వల్ల నా వాయిస్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అయ్యింది. కొంచెం ఈ వాయిస్ని భరించండి. ఈరోజు కొద్దిగా కోల్డ్ ఎక్కువ ఉంది, అందు గురించి మీకు ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ కోల్డ్ తగ్గితే మాత్రం రేపు నుంచి 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో క్లియర్ కదండి. ఓకే, కమింగ్ టు ద నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత మేము చేయగలం అనుకుంటే మాత్రం వీడియోని పాజ్లో పెట్టి చేసేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 in 5 54,356. ఓకే, రాసుకున్నారు కదండి. ఫస్ట్ నోట్ చేసండి. ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా ఈ క్వశ్చన్ నోట్ చేసండి. చేశారు కదండి. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియంకి సంబంధించి క్వశ్చన్ చెప్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఫస్ట్ ఈ నెంబర్ రాయండి, 54,356 నెంబర్ రాశారు కదండి. సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత రాశారు కదండి. ఈ నెంబర్ రాసి సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత. ఓకే, తెలుగు మీడియం రాసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం రాసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద అని అడుగుతాడు. ఏమడుగుతాడు, సమ్ అడుగుతాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి క్లియర్గా మనం అడిగాడు, నాకు సమ్ కావాలని అడుగుతున్నాడు. సో సమ్ అంటే ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ఇంటూ చేయాలా, డివిజన్ చేయాలా. సమ్ అనగానే మనం ప్లస్ చేయాలి. నేను మీకు లాస్ట్ వీక్లో కూడా మాట్లాడి, మీకు ఎప్పుడైనా సమ్ కనబడినా, టోటల్ కనబడినా, ఆల్ కనబడినా ఏం చేయాలి, సమ్ కనబడినా, ఏదైనా వర్డ్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు, స్టేట్మెంట్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక వర్డ్ సమ్ అనే వర్డ్ కనబడినా, టోటల్ అనే వర్డ్ కనబడినా, ఆల్ అనే వర్డ్ కనబడినా ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. లేదు, నెక్స్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగిన హౌ మచ్ లెస్, హౌ మచ్ మోర్, హౌ మచ్ లెస్, హౌ మచ్ మోర్, హౌ మచ్ లెఫ్ట్ అని అడిగితే దానికి ఏం చేయమని చెప్పాను, మైనస్ చేయమని చెప్పాను. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 1 ఇచ్చి మెనీ ఫైండ్ అవుట్ చేయమంటే మల్టిప్లికేషన్ చేయాలి. మెనీ ఇచ్చి 1 ఫైండ్ అవుట్ చేయమంటే డివిజన్ చేయాలి. మెనీ ఇచ్చి మెనీ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్లో మాట్లాడుకున్నాము. సో ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడదాం. వాట్ ఈస్ ద సమ్ అడుగుతుంది, సమ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో మన అందరూ తెలుసు, సమ్ అనగానే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. ఓకే, దేని ప్లస్ చేయమని చూడండి, వాట్ ఈస్ ద సమ్ చేయమని అడిగాడు. దేన్ని, ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ని ప్లస్ చేయమని చెప్తున్నాడు. ఓకే, వేటికి సంబంధించిన ప్లేస్ వాల్యూస్, 5కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిషన్ చేయాలంటే మనకు మినిమం 2 నెంబర్స్ ఉండాలి, అంతే కదండి. మినిమం కనీసం 2 విలువలు ఉంటేనే, 2 సంఖ్యలు ఉంటేనే మనం ప్లస్ చేయగలం. సో ఎడిషన్ ప్లస్ చేయమన్నాడు. దేన్ని, ప్లేస్ వాల్యూస్ని. దేని యొక్క ప్లేస్ వాల్యూస్, 5కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్. ఈ నెంబర్లో ఉన్న 5 ఎన్నిసార్లు చూడండి, 54,356 అనే నెంబర్లో 5 అనేది ఎన్నిసార్లు చూడండి కావాలంటే, ఇక్కడ ఒకసారి ఉంది అండ్ ఇక్కడ ఒకసారి ఉంది. సో వాడు అడుగుతుంది ఏంటంటే ఈ 2 5కి సంబంధించి ప్లేస్ వాల్యూస్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనకు అర్థమైంది. ఏం అర్థమైంది, సమ్ చేయాలని చెప్పి అర్థమైంది. దేని సమ్ చేయాలని అర్థమైంది, ప్లేస్ వాల్యూస్ని సమ్ చేయాలని అర్థమైంది. అలాగా ఆ ప్లేస్ వాల్యూస్ ఎవరి యొక్క ప్లేస్ వాల్యూస్, 5 అనే డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నెంబర్లో ఉన్న ఫస్ట్ ఈ 5 తీసుకుందాం, ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ రాయాలి, ఆ తర్వాత ఈ 5 అనే డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ రాయాలి. 2 ప్లేస్ వాల్యూస్ రాసుకున్న తర్వాత సమ్ చేయమని అంటే ఎడిషన్ చేయాలి, ఆన్సర్ అయిపోద్ది. ఓకే, ఆన్సర్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 54,356. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఈ డిజిట్, ఇక్కడ ఉన్న 5 అనే డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ రాద్దాం, స్థాన విలువ రాద్దాం. చెప్పండి, ఫస్ట్ చెప్పండి. ఎప్పుడైనా మనం ప్లేస్ వాల్యూ రాసేటప్పుడు ఈచ్ డిజిట్ పైన దాని వాల్యూస్ రాయాలి. ఏంటి ఆ వాల్యూస్, 1, 10, 1, 10. నెక్స్ట్ మాట్లాడాలి 100, 1000, 10,000. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడదాం. వన్స్ ఎప్పుడైనా ప్లేస్ వాల్యూ రాయాలి అంటే మాత్రం ఒక నెంబర్లో ఇచ్చిన, జాగ్రత్తగా వినాలి, ఒక నెంబర్లో ఇచ్చిన ఈచ్ డిజిట్ పైన వాటికి సంబంధించిన వాల్యూస్ రాయాలి. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ఇంకా ఉంటే lakh, 10 lakh, crore, 10 crore ఇలా రాసుకుంటూ రావాలి. ఇదంతా మీకు నేర్పించాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈ డిజిట్కి సంబంధించి వాల్యూ రాద్దాం. ఈ 5కి సంబంధించి ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి రాద్దాం. ఈ నెంబర్కి సంబంధించి, ఈ డిజిట్కి సంబంధించి. సో ఆ డిజిట్కి సంబంధించి ప్లేస్ వాల్యూ రాయాలంటే ఏమీ లేదు, ఆ ఉన్న డిజిట్తో పైన ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయడమే. ఆ ఉన్న డిజిట్తో పైన నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ప్లేస్ వాల్యూ. సో 5 into 10,000 ఎంత అండి, 5 into 10,000 చెప్పాలి. 5 into 10,000 ఈజ్ 50,000.
నెక్స్ట్ ఈ 5కి సంబంధించి ప్లేస్ వాల్యూ రాసేసాం. నెక్స్ట్ ఇంకో 5 ఉంచండి, ఈ 5కి సంబంధించి ప్లేస్ వాల్యూ రాయాలి. ఇప్పుడు రాస్తుంది ఈ 5కి సంబంధించి ప్లేస్ వాల్యూ. ఏం చేయాలి? ప్లేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ ఇంటూ దానిపైన ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ రాయాలి మీరు. 10. సో 5 × 10 అంటే ఫాస్ట్గా కావాలి. 5 × 10 50. సో ఇక్కడ ఉన్న 5 అనే డిజిట్ సంబంధించి ప్లేస్ వాల్యూ రాసాము, ఇక్కడ ఉన్న 5 అనే డిజిట్ సంబంధించి కూడా ప్లేస్ వాల్యూ రాసాము. 2 ప్లేస్ వాల్యూస్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయమని అడుగుతాడు? సమ్ చేయండి అని అడుగుతాడు. ఇక్కడ చేద్దాం సమ్. 50,000 దానికి 50 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? ఫాస్ట్ చెప్పాలి. ఇలా చేయకుండా కూడా చెప్పచ్చు 50,050 అని. 0 + 0 0, 0 + 5 5, 0 0 లాగా వస్తుంది, 0 0 లాగా వస్తుంది, 5 5 లాగా వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 50,050 ఈజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ రాసుకోండి 50,050. అయిపోయింది. అర్థమైంది? అర్థం కదా? ఈ బేసిక్స్ అన్ని కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. స్టార్టింగ్ అంటే నిన్నైతే కాదు, ఒక 3 months బ్యాక్ మ్యాథమెటిక్స్ సంబంధించిన బేసిక్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా చెప్పాను. అవి చూస్తే ఈ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు చేస్తారు, నిజంగానే చేస్తారు. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా. సో యూ హ్యావ్ టు కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. క్వశ్చన్ రీడ్ చేయండి, ఫాస్ట్గా రీడ్ చేయండి. క్వశ్చన్ రీడ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18? ఓకే, తెలుగులో చెప్పిన తర్వాత క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుగు మీడియం రాసుకుంటారంటే తెలుగు మీడియంలో ఈ క్రింది ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య 18 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది? రాశారా? మళ్ళీ చెప్పనా? ఈ క్రింది ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య 18 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది? ఓకే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి, చదివి అర్థం చేసుకుందాం. అర్థం అయిపోయిందా? అర్థమయ్యే ఉంటుంది మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్, క్రింద ఇచ్చిన నెంబర్లో ఏ నెంబరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్, కింద ఎన్ని ఇచ్చే నెంబర్లు? 1 2 3 4 నెంబర్స్ ఇచ్చాడు. సో కింద ఇచ్చే నెంబర్స్లో ఏ నెంబరు ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది? దేని చేత? 18 చేత. సో చాలామంది నాకు తెలిసి ఏం చేస్తారంటే డివిజిబుల్ చేయమన్నాను కదా అని చెప్పి ఫస్ట్ ఈ నెంబర్ తీసుకొని డివిజన్ చేసేస్తారు. జనరల్ డివిజన్ చేస్తారు. మనందరికి భాగాహారాలు వచ్చు కదా. సో జనరల్ డివిజన్ చేస్తారు. 18తో దీన్ని జనరల్ డివిజన్ చేస్తారు. ఆన్సర్ వచ్చింది అనుకోండి, లక్కీ. ఒకవేళ ఆన్సర్ రాలేదనుకోండి, మళ్ళీ దీన్ని పెట్టుకుంటారు. మళ్ళీ దీన్ని 18 చేత భాగాహారం చేస్తారు. ఒకవేళ రిమైండర్ 0 వచ్చిందనుకోండి, శేషం 0 వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి? నిశ్శేషంగా భాగింపబడుతున్నట్టు. ఇది రాలేదనుకోండి, దీని మీద పడతారు. ఇది రాలేదనుకోండి, దీని మీద పడతారు. ఇదేంటి? హార్డ్ వర్క్ అనమాట. మనం హార్డ్ వర్క్ ప్రిఫర్ చేయం, ఎప్పుడు కూడా స్మార్ట్ వర్కే ప్రిఫర్ చేస్తాం. ఏంటా స్మార్ట్ వర్క్ అంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగా మనకి ఏమర్థం అవుతుంది? డివిజిబుల్ అంటే ఏంటి? డివిజిబిలిటీ రూల్స్ సంబంధించిన క్వశ్చన్ చెప్పి మనకు అర్థమవుతుంది. మనం ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ చెప్పేసుకున్నాం, భాజనీయత సూత్రాలు చెప్పేసుకున్నాం. మనం మొత్తం ఎన్ని భాజనీయత సూత్రాలు చెప్పుకున్నామండి? 2 యొక్క భాజనీయత సూత్రం, 3 డివిజిబిలిటీ రూల్, 4 యొక్క భాజనీయత సూత్రం, 5 డివిజిబిలిటీ రూల్, 6 యొక్క భాజనీయత సూత్రం, 7 డివిజిబిలిటీ రూల్, 8 9 2 3 అన్నీ చెప్పాం. 2 3 4 5 6 7 8 9 10 11 12 దాకా మాత్రమే చెప్పుకున్నాం, అవునా కదా? సో ఈ 12 డివిజిబుల్ రూల్స్ సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఇస్తే మాత్రం మీరు ఈ పాటగా ఆన్సర్ చేస్తుంటారు. ఇక్కడ 18 బదులు 2 నుంచి 12 దాకా ఏ నెంబర్ ఇచ్చి మీరు ఈ పాటగా ఆన్సర్ పెట్టేసి ఉంటారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఏం చెప్తాను చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ డివిజిబుల్ దేని చెక్ చేయమని అడుగుతున్నాడు? 18కి సంబంధించిన డివిజిబుల్ రూల్ మనకు రావాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెయ్యాలి అంటే 18కి సంబంధించిన భాజనీయత సూత్రం మనకు తెలియాలి, 18కి సంబంధించిన డివిజిబుల్ రూల్ మనకు రావాలి. మీరు అడగచ్చు, సార్ మీరు మాకు 2 నుంచి 12 డివిజిబుల్ రూల్స్ మాత్రమే చెప్పారు కదా, 18 చెప్పలేదు. మరి అలా చెప్తాను, ఎవరు చెప్పరండి. ఎవరైనా 2 నుంచి 12 దాకే చెప్తారు. మీరు ఒక డౌట్ రావచ్చు, మరి ఇక్కడ 18 ఇచ్చారు కదా ఎలా చేయొచ్చు సార్ అంటే, జాగ్రత్త వినండి. 18కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 18కి సంబంధించి స్పెసిఫిక్గా ఎలాంటి డివిజిబిలిటీ రూలు లేదు. నోట్ దిస్ పాయింట్. 18కి సంబంధించి స్పెసిఫిక్గా అంటే ఏంటి? దానికంటూ ఏ డివిజిబిలిటీ రూల్, ఏ భాజనీయత సూత్రము లేదు. కానీ ఇండైరెక్ట్గా ఉంది. ఏంటా ఇండైరెక్ట్గా అంటే, ఒక నెంబరు, ఒక సంఖ్య 18 చేత 18 చేత భాగింపబడాలంటే, డివిజిబిలిటీ అవ్వాలి అంటే ఆ నెంబర్ అనేది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 9తోనూ డివిజిబుల్ అవ్వాలి. దట్స్ ఇట్. ఏ నెంబర్ అయితే, ఏ సంఖ్య అయితే 2 చేత 9 చేత రెండిట్ల చేత ఏదో ఒక దాని చేత అవుతే సరిపోదు, 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 9 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక సంఖ్య అనేది 2 చేత 9 చేత డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా 18 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంతే, అయిపోయింది. సో ఎప్పుడైనా మీకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చి అది 18 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటే, సింపుల్గా మీరు ఆ నెంబర్ అనేది ఫస్ట్ 2 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత 9 చేత కూడా డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ 2 చేత డివిజిబుల్ అయ్యి 9 చేత కూడా డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ అనేది ఆటోమేటిక్గా 18 చేత డివిజిబుల్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఇచ్చిన ఆప్షన్ ఒక్కొక్క ఆప్షన్ తీసుకుందాం. ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క ఆప్షన్ తీసుకుందాం. తీసుకొని ఆ ఒక్కొక్క ఆప్షన్ అనేది 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 9 చేత డివిజిబుల్ అవ్వాలి. మీ అందరికీ 2
బాధ్యత సూత్రం వచ్చు, 9 బాధ్యత సూత్రం వచ్చు, 2 డివిజిబుల్ రూల్ వచ్చు, 9 డివిజిబుల్ రూల్ వచ్చు, కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ 2 చెక్ చేద్దామా. 2 డివిజిబుల్ రూల్ ఫస్ట్ ఆప్షన్ సంబంధించి 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో వాట్ ఇస్ ద 2 డివిజిబిలిటీ రూల్ చెప్పాలి. 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? ఏమీ లేదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఇచ్చిన సంఖ్య యొక్క లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. చేసాము. ఆ లాస్ట్ డిజిట్ ఒకవేళ 0 ఉన్నా లేదా 2 ఉన్నా లేదా 4 ఉన్నా 6 ఉన్నా 8 ఉన్నా 2 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 నేను చెప్పిన 5 డిజిట్స్లో ఏ ఒక్క డిజిట్ అయినా ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ డిజిట్లో యూనిట్ ప్లేస్లో ఉంటే ఆ నెంబర్ అనేది 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో నేను తీసుకున్న నెంబర్లోని లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది. నేను చెప్పిన లిస్ట్లో కూడా 0 ఉండొచ్చు లేదా 2 ఉండొచ్చు లేదా 4 ఉండొచ్చు అన్నాను. సో ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయిపోయింది. ఆన్సర్ అయిపోయిందా? అవలా 2తోనే అవ్వాలి, నెక్స్ట్ 9తో కూడా అవ్వాలి. సో ఇది 2తో అయ్యింది. ఓకే, 2తో అయింది కాబట్టి 2ని టిక్ పెట్టాను ఈ నెంబర్ సంబంధించి. నెక్స్ట్ కమింగ్ టు ద 9. సో టెల్ మీ వాట్ ఇస్ ద 9 డివిజిబిలిటీ రూల్? 9 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, మీకు 3 యొక్క బాధ్యత సూత్రం వచ్చా? 3 డివిజిబిలిటీ రూల్ వచ్చా రాదా? వచ్చు. 3 డివిజిబిలిటీ రూల్ 9 డివిజిబిలిటీ రూల్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి, ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి అనమాట. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ జాగ్రత్త వినాలి, ఇఫ్ ద సమ్ ఆఫ్ all digits of a given number is divisible by 3 then the given number is automatically divisible by 3. అర్థమైందా? అర్థం కలదా? ఓకే, అర్థమయ్యేలా చెప్తాను. ఏం లేదు, ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి సంబంధించి డిజిట్స్ అన్నిటిని నువ్వు ప్లస్ చేయాలి. ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని నువ్వు ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత మనకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూ అనేది ఒకవేళ 3 చేత డివిజిబుల్ అయితే, ఒకవేళ మనకు వచ్చిన వాల్యూ అనేది 3వ ఎక్కంలో వస్తే ఆటోమేటిక్గా గివెన్ నెంబర్ అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ నెంబర్ ఇచ్చా 222. ఈ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. సార్ మన కాన్సెప్ట్ 9 కదా, 3 ఎందుకు చెప్తున్నారు? ఇందాక చెప్పా 3 డివిజిబిలిటీ రూల్ 9 డివిజిబిలిటీ 2 కూడా సేమే. 3 వస్తే 9 వచ్చేస్తుంది, 9 వస్తే 3 వచ్చేస్తుంది. అందు గురించి 3 చెప్తున్నాను, 9 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇచ్చిన 222 అనే నెంబరు 3 చేత డివిజిబుల్ అవుతుంది లేదా చెక్ చేసి ఫాస్ట్గా చెప్పాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్తాను? If the sum of all the digits of a given number is divisible by 3 then the given number is exactly divisible by 3. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన సంఖ్యలోని అన్ని డిజిట్స్ని ప్లస్ చేయాలి. ఇది ఒక సంఖ్యనా, ఇది ఒక నెంబరేనా? సో ఆ నెంబర్లో ఉన్న ప్రతి డిజిట్ని కూడా ఆల్ డిజిట్స్ని ప్లస్ చేయాలి. చెప్పండి, ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 2 4, 4 + 2 6, 6 వచ్చింది. నీకు వచ్చిన ఆ టోటల్ వాల్యూ అనేది ఒకవేళ 3వ ఎక్కంలో వస్తే, మీకు అర్థంలా మాట్లాడాలంటే నీకు 3 ప్లస్ చేసిన తర్వాత 6 వచ్చింది కదా, ఆ టోటల్ వచ్చిన నెంబర్ అనేది ఒకవేళ నీకు 3వ ఎక్కం చదువుతున్నప్పుడు వస్తుంది కదా. నువ్వు 3వ ఎక్కం చదువుతున్నప్పుడు 6 అనేది వస్తుంది కదా. ఎస్, 3 2 6. సో ఇది ఈ నెంబర్ అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది. అయిపోయింది. దట్ ఈస్ ద 3 డివిజిబిలిటీ రూల్. అర్థమైంది? అర్థం కదా? ఓకే, నెక్స్ట్ మన 9 డివిజిబుల్ రూల్ ఏంటి సార్ అంటే సేమ్ కాన్సెప్ట్. ఇందాక ఇది 3 డివిజిబుల్ రూల్ కాబట్టి సమ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది 3వ ఎక్కంలో వస్తుందో లేదో చూసుకుంటున్నాము. 9 డివిజిబుల్ రూల్కి ఏంటి? సమ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది 9వ ఎక్కం చదువుతున్నప్పుడు వస్తుందో లేదో చెక్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఈ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అయ్యింది. ఇప్పుడు నేను 9 చేత అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 9 చేత చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్లో అన్ని డిజిట్స్ని ప్లస్ చేసుకోవాలి. 4 + 4 4 + 4 4 + 4 4 + 4 4 1 2 3 4 5 6 6 4 24. ఈ అన్ని డిజిట్స్ని ప్లస్ చేస్తే 24 వచ్చింది. సో వన్స్ ప్లస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది 9వ ఎక్కం చదువుతున్నప్పుడు వస్తుందో లేదో చెక్ చేయాలి. 9వ ఎక్కం చదువుతున్నప్పుడు 24 వస్తుందా? రాదు. సో ఇది 9 డివిజిబిలిటీ రూల్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. సో 9 ఫెయిల్ అయింది కాబట్టి నెంబర్ అనేది 18 చేత డివిజిబుల్ అవ్వదు. 18 చేత అవ్వాలంటే 2తోనే అవ్వాలి, 9తో కూడా అవ్వాలి, రెండింటితో కూడా అవ్వాలి. పక్కన పెట్టి నెక్స్ట్ కమింగ్ టు ద బీ బిట్. సో ఏం చేద్దాం? ముందు 2తో అవుతుందో చెక్ చేద్దాం. 2తో అవుతుందో చెక్ చేయాలి. సో 2తో చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లాస్ట్ డిజిట్, యూనిట్ ప్లేస్లో డిజిట్ మీద ఫోకస్ చేయాలి. సో యూనిట్ డిజిట్లో ఎంత ఉంది? 5 ఉంది. సో ఒక నెంబర్లోని యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్లో నీకు 5 ఉంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా? అవదా? అవ్వదు. ఎందుకు? ఒక నెంబర్లోని లాస్ట్ డిజిట్ నీకు 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ 5 ఏదో ఒక డిజిట్ ఉంటేనే అది మనకి ఏమవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 2తో ఫెయిల్ అయింది. ఈ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవ్వట్లేదు. సో 2తో అవ్వట్లేదు కాబట్టి 9 చెక్ చేయకండి. 9 అనేది చెక్ చేయద్దు. ఎందుకు? మనకు 2 అవ్వాలి. 2 అయితేనే అది 18తో అవుతుంది. సో ఇది 2తో ఫెయిల్ అయింది కాబట్టి ఇంక 9తో కూడా చెక్ చేయక్కర్లేదు. పక్కన పెట్టింది. కమింగ్ టు ద సి బిట్.
2తో అవుతుందో ఫాస్ట్ చెప్పండి. ఈ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదా? సో 2తో అవ్వాలంటే యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ ప్లస్ డిజిట్. సో యూనిట్ ప్లస్ డిజిట్ మీద ఫోకస్ చేసినప్పుడు నాకు ఏముండాలి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 6 ఉందా? ఎస్ 6 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. 2 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయమని చెప్తాను. నీకు ఒక నెంబర్ 18 చేత 18 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ అనేది 2తోనే అవ్వాలి, 9తోనే అవ్వాలి. 2తో అయింది కాబట్టి ఇంక 9తో చెక్ చేద్దాం. సో 9తో చెక్ చేయాలంటే మొత్తం ఆ నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని కూడా ప్లస్ చేయాలి. 6 + 6 6 + 6 6 + 6 6 + 6 6 6. సో ఈ డిజిట్స్ అన్ని కూడా ప్లస్ చేయండి. 1 2 3 4 5 6 6 6 36. సో ప్లస్ చేసిన తర్వాత 36 వచ్చింది. సో ఆ వచ్చే టోటల్ వాల్యూ అనేది 9 ఎక్కడి నుంచి అవుతున్నప్పుడు వస్తుందో చెప్పండి. 36 అనేది 9 ఎక్కడి నుంచి అవుతున్నప్పుడు వస్తుందా? ఎస్ వస్తుంది. సో వస్తుంది కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్ అనేది 9 చేత కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పర్టికులర్గా సి ఆప్షన్ అనేది 2 చేత డివిజిబుల్ అయ్యింది, 9 చేత కూడా డివిజిబుల్ అయ్యింది కాబట్టి సో గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18. అర్థమైంది కదా? సో మనకి సిబిట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు చెప్పాను, క్లియర్గా చెప్తున్నాను. 2 చేత డివిజిబుల్ అయ్యింది, 9 చేత కూడా డివిజిబుల్ అయింది కాబట్టి ఒక నెంబర్ 18 చేత అవ్వాలంటే 2తోనూ 9 చేత అవుతే ఆటోమేటిక్గా 18తో అయిపోతుంది. సో అయిపోయింది. ఇది దీని ఆన్సర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మన డివిజిబిలిటీ రూల్స్ అనేవి 12 దాకా చెప్పుకున్నాము, తర్వాత ఇప్పుడు 18 అనగానే మీరు ఏదో 2, 9తో అవ్వాలని చెప్పేశారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ ఇక్కడ 18 కాకుండా మరి ఏదైనా నెంబర్ ఇస్తే, ఇదేగా మీ డౌట్. డివిజిబిలిటీ రూల్స్ ఏమో నేను 2 నుంచి 12 దాకా చెప్పాను, ఓకే. వాటిల్లో ఏదైనా ప్రాబ్లం వాటిని బేస్ చేసుకొని అంటే 2 నుంచి 12 దాకా ఉన్న డివిజిబిలిటీ రూల్స్లో ఏదైనా ప్రాబ్లం ఇస్తే మీరు ఈజీగా చేసేస్తారు. అలాగే ఒకవేళ 18th డివిజిబుల్ రూల్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఇస్తే చేసేస్తారు. ఎందుకు? ఇప్పుడు విన్నారు కాబట్టి. 2, 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 18 చేత కూడా అవుతుందని చెప్పి అర్థమైంది. మీ డౌట్ ఏంటంటే ఒకవేళ ఇది కాకుండా ఇంక ఏదైనా నెంబర్ ఇస్తే మేము ఎలా రాయాలి సార్ అని చెప్పి. ఓకే, ఒక్కసారి అక్కడ అటు సైడ్ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో చూడండి. 12, 15, 18, 45. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్లు. ఒక నెంబర్ అనేది 12 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ అనేది 12 చేత డివిజిబుల్ అవ్వాలంటే దానికంటూ స్పెసిఫిక్ రూల్ అంటూ ఏమీ లేదు. బట్ ఇండైరెక్ట్గా ఒక రూల్ ఉంది. ఏంటంటే ఆ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవ్వాలి, 4 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి, అంతే. ఒక నెంబర్ అనేది 3 చేత 4 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా 12 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చూడండి, 3 4s 12, 3 4s 12, ఇక్కడ 15 ఉంది, 3 5s 15, నెక్స్ట్ 2 9s 18, 5 9s 45. ఒక నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబరు 3తోనూ 4తోనూ అవ్వాలి. ఒక నెంబర్ 15 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 3తోనూ అవ్వాలి, 5తో కూడా అవ్వాలి. ఒక నెంబర్ 18 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ 2తోనూ అవ్వాలి, 9తోనూ అవ్వాలి. ఒక నెంబర్ 45 చేత డివిజిబుల్ అవ్వాలి, నిశేషంగా భాగింపబడాలంటే ఆ నెంబర్ 5 చేత డివిజిబుల్ అవ్వాలి, 9 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. క్లియర్? ఈ 4 రాసుకోండి. మ్యాక్సిమం ఈ 4 అడుగుతాడు, మ్యాక్సిమం ఈ 4 టెస్ట్ చేయమని అడుగుతున్నాడు. సరే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్, ఏంటి ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 9 ఉంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఇంపార్టెంట్ బేసిక్, ఇది అంటే మేబీ రేపు ఉపయోగపడవచ్చు కానీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి చెప్తాను చూడండి. ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 12. ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 15. ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 18. ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 45. కొంతమంది ఏమడుగుతారంటే, సార్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం, ఏదో ఇది తీసుకున్నా పని 12 తీసుకున్నా. ఓకే సార్ నేను 12ని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు, మంచి డౌట్. ఎవరెవరికైతే ఈ డౌట్ వచ్చింది నిజంగా హ్యాట్స్ ఆఫ్. సార్ ఇక్కడ ఉన్న 12ని మీరేమో 3 × 4 కింద రాశారు కదా, నేనేమో 6 × 2 కింద రాసుకుంటాను, 6 × 2 కింద రాసుకుంటాను. సో ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్. అదేంటి సార్ ఆ 2 మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చింది, అంతే కదా. మరి ఈ 2 మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్ వచ్చింది కదా, మరి రాంగ్ ఎందుకు అంటున్నారంటే నీ ఇష్టం నచ్చిన నెంబర్స్ తీసుకో, నీకు నచ్చిన నెంబర్స్ తీసుకో. ఇప్పుడు 6 × 2 12 వచ్చింది, బాగానే ఉంది. కానీ కండిషన్ ఏంటంటే ఆ 2 నెంబర్స్ కూడా ఏమవ్వాలి? కో ప్రైమ్స్ అవ్వాలి. నువ్వు ఏదైతే మల్టిప్లై చేయడానికి తీసుకుంటావో 2 నెంబర్స్ని, 6 × 2 తీసుకున్నావు కదా, ఈ 2 నెంబర్స్కి కూడా కో ప్రైమ్స్ అవ్వాలి. ఆల్రెడీ మీకు కో ప్రైమ్స్ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ 18 ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ మీరేమో 2 × 9 కింద రాస్తారు, నేనేమో 6 × 3 కింద రాస్తా, 6 × 3. సో మల్టిప్లై చేసి చూసుకోమంటారు. ఓకే 6 × 3 18 అయింది. హక్కుతో అయిపోవట్లా, మీకు నచ్చిన నెంబర్లు తీసుకుంటే అయిపోదు. ఏమని చెప్తాను, నువ్వు తీసుకున్న 2 నెంబర్లు కూడా కో ప్రైమ్స్ అవ్వాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటి? కో ప్రైమ్స్ అంటే ఏంటి?
వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే ఉండాలి. కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేశాను. కోప్రైమ్స్ అంటే ఏంటంటే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే ఉండాలి. అంటే ఏంటంటే 6కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాసేయండి, 3కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయండి, రెండింటికి ఫ్యాక్టర్స్ రాసి నెక్స్ట్ ఆ రెండింటికి సంబంధించిన ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముందో చూడండి. కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రం వస్తుంది. 1 మాత్రం వస్తుంది. ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ 1 కింద ఉంటుందో ఆ 2 నెంబర్స్ అనేవి మనకు కోప్రైమ్స్ అవుతుంది. సో మీ డౌట్ క్లారిఫై అయింది కదండి. మంచి డౌట్ అండి, చాలా ఎక్సలెంట్ డౌట్ ఇది. ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు మల్టిప్లై చేస్తే ఒకవేళ నెంబర్ వచ్చినా 2 నెంబర్లు కూడా కోప్రైమ్స్ అవుతాయి. నేను రాసిన 1 2 3 4 ఈ 4 నెంబర్స్ కూడా కోప్రైమ్స్ కావాలి, చెక్ చేసుకోండి. వాటికి మీరు కామన్ ఫ్యాక్టర్స్ రాస్తే 3కి 4కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రం వస్తుంది, 3కి 5కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రం వస్తుంది, 2కి 9కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రం వస్తుంది, 5కి 9కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రం వస్తుంది. ఎప్పుడైతే 2 నెంబర్లకి కామన్ ఫ్యాక్టర్ ఉమ్మడి కారణాంకం అనేది 1 వస్తుందో ఆ 2 నెంబర్లు మనకి ఏమవుతాయండి, అవి కోప్రైమ్స్ అవుతాయి. సో అర్థమైంది కానీ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఒకవేళ మీకు 18 కాకుండా వీటిల్లో ఏది ఇచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేసేయండి, సింపుల్గా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చనే కాదు, నేను ఈ 2 days ఏ క్వశ్చన్లు అయితే డిస్కస్ చేశాను ప్రతి క్వశ్చన్ కూడా ఇప్పుడు దాకా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఓకే, థర్డ్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. The difference between the greatest and the smallest 5-digit numbers formed by the digits 0, 3, 6, 7, 9 and bracket లో without repetition అని పెట్టుకున్నారు కదండి. ఓకే, తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేసి అప్పుడు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకుందాం. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఈ రాసుకోండి ముందు 0, 3, 6, 7, 9 లతో ఏర్పడే 5 స్థానాల గరిష్ట సంఖ్యకి మరియు 5 స్థానాల కనిష్ట సంఖ్యకి మధ్య వ్యత్యాసం ఎంత రాశారు కదండి. లతో ఏర్పడే 5 స్థానాలు గరిష్ట సంఖ్యకి మరియు 5 స్థానాల కనిష్ట సంఖ్యకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత. ఓకే రండి క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. ద డిఫరెన్స్ ఏం చేయమని, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని ఆల్రెడీ మీకు చెప్పాను, ట్రిక్స్ చెప్పాను. డిఫరెన్స్ అనే వర్డ్ కనపడంగానే మన మైండ్లోకి ఏం రావాలి, వెరీ గుడ్, మైనస్ చేయాలి అని చెప్పి థాట్ వచ్చేయాలి. ఓకే వచ్చేసింది. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. వేటిని మైనస్ చేయాలి, ఎందుకంటే మైనస్ చేయాలంటే మినిమం వీ షుడ్ హ్యావ్ 2 వాల్యూస్, మనకి కనీసం 2 విలువలు ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి. ఓకే, డిఫరెన్స్ చేయమన్నాడు. వేటిని, ద డిఫరెన్స్, ఇక్కడ BW అంటే బిట్వీన్ అని రాసుకోండి, నాకు స్పేస్ సరిపోదు కాబట్టి BW అని షార్ట్ కట్ రాశాను, బట్ మీరైతే మాత్రం BW అని రాయకండి, బిట్వీన్ అని చెప్పి రాసుకోండి. ఓకే, ద డిఫరెన్స్, ఓకే డిఫరెన్స్ చేయమని అడుగుతున్నాడు. బిట్వీన్ ఏటేట్ని, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5-digit నెంబర్స్. వేటిని మైనస్ చేయమని అడుగుతున్నాడు. వేటిని 5-digit గ్రేటెస్ట్ నెంబర్ని, నెక్స్ట్ 5-digit స్మాలెస్ట్ నెంబర్ని. ఓకే, మనకి ఇప్పటిదాకా కొంచెం అర్థమైంది. ఏం అర్థమైంది అంటే ఫస్ట్ డిఫరెన్స్ చేయమని చెప్పి అర్థమైంది. ఓకే, మైనస్ చేయమని చెప్పి అర్థమైంది. వేటిని మైనస్ చేయమన్నాడు, 5-digit గ్రేటెస్ట్ నెంబర్ని, 5-digit స్మాలెస్ట్ నెంబర్ని. అవి మనం ఊహించుకున్న నెంబర్లు కాదు, ఇవి మనం తీసుకున్న నెంబర్లు కదా. ఇంకో కండిషన్ ఇచ్చాడు, 5-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై, ఆ నెంబర్స్ అంటే ఫామ్ చేయాలంట. 5-digit గ్రేటెస్ట్ నెంబర్ని, 5-digit స్మాలెస్ట్ నెంబర్ని మనమే ఫామ్ చేసుకోవాలి. ఏమి యూజ్ చేసి, బై యూజింగ్ ద డిజిట్స్ 0, 3, 6, 7, 9. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ డిజిట్స్ని యూజ్ చేసి జాగ్రత్తగా వినాలి. ఈ డిజిట్స్ని యూజ్ చేసి ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 డిజిట్స్ ఇచ్చాడు కదా. ఈ డిజిట్స్ని యూజ్ చేసి ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే 5-digit గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో రాయాలి. 5-digit గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో రాయాలి. తర్వాత మళ్ళీ ఇవే డిజిట్స్ని యూజ్ చేసి 5-digit స్మాలెస్ట్ నెంబర్ ఎంతో రాయాలి. 2 నెంబర్లు మనం రాసిన తర్వాత మైనస్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలండి చెప్పాలి. డిజిట్స్ ఏమి ఇచ్చామో సార్ రాసుకుందాం. 0, 3, 6, 7, 9 ఇవి డిజిట్స్ ఇచ్చాడు. ఈ డిజిట్స్ని యూజ్ చేసి ఫస్ట్ మనం 5-digit గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేద్దాం. ఇక్కడ రాస్తాం చూడండి క్లియర్గా, 5-digit గ్రేటెస్ట్ నెంబర్ NO అని పెడతాను, స్పేస్ ఉంటుంది కాబట్టి 5-digit గ్రేటెస్ట్ NO అంటే నెంబర్ అని రాసుకోండి. ఓకేనా, మనందరికీ తెలుసు కొన్ని డిజిట్స్ ఇచ్చి, ఆల్రెడీ బేసిక్స్లో చెప్పేశాను, కొన్ని డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ని యూజ్ చేస్తూ గ్రేటెస్ట్ నెంబర్లు ఫామ్ చేయడం వల్ల, స్మాలెస్ట్ నెంబర్లు ఫామ్ చేయడం వల్ల మనం ఆల్రెడీ బేసిక్స్లో చూసాము. సో దాన్ని తీసుకొని మనం మాట్లాడేది అంటే మాత్రం ఎప్పుడైనా గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలంటే ఇచ్చిన డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఏంటంటే నువ్వు ఏదైనా గ్రేటెస్ట్ నెంబర్ని బై యూజింగ్ సమ్ డిజిట్స్, కొన్ని డిజిట్స్ యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్లు రాయాలి అంటే ఆ డిజిట్స్ నువ్వు ఎలా రాయాలి అంటే
డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే ఏంటి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి. ఇచ్చిన డిజిట్స్ నువ్వు బిగ్ నుంచి స్మాల్కి అరేంజ్ చేస్తే అదే మనకి ఏమైతే గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది. సో ఇచ్చిన డిజిట్స్లో బిగ్ నుంచి స్మాల్కి, అంటే ఇచ్చిన డిజిట్స్లో ఫస్ట్ బిగ్ ఏదండి? 9 అయిపోయింది కదా, 9 తీసి పక్కన పెట్టేయండి. 9 అయిపోయింది, పక్కన పెట్టండి. సో మళ్ళీ చెప్తున్నాను నేను, గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, డిజిట్స్ యూస్ చేసి చేయాలి అంటే మాత్రం ఆ డిజిట్స్ని ఎప్పుడు కూడా బిగ్గర్ డిజిట్ నుంచి స్మాలర్ డిజిట్కి అరేంజ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇచ్చిన డిజిట్స్లో బిగ్గర్ డిజిట్ ఏంటి? ఫస్ట్ 9. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న డిజిట్స్లో బిగ్గర్ ఏది? 7. సో 7 ఇక్కడ రాసి దీన్ని క్రాస్ చేశాను. నెక్స్ట్ ఉన్న రిమైనింగ్ డిజిట్స్లో బిగ్గర్ ఏది? 6 రాశాను, దీన్ని క్రాస్ చేశాను. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న డిజిట్స్లో బిగ్గర్ ఏది? 0 బిగ్గా, 3 బిగ్గా? 3 బిగ్. నెక్స్ట్ ఇంకో అయిపోయింది, 0 మాత్రమే మిగిలింది, 0 రాశాను. సో ఇచ్చే డిజిట్స్ని అంటే ఏంటి? 0, 3, 6, 7, 9 ఏ డిజిట్స్ యూజ్ చేసి మనం 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాస్తే మనకు ఎంత వచ్చిందండి? 97,630 వచ్చింది. ఓకే, ఇక్కడితో అయిపోయిందా? అవ్వలేదు. మళ్ళీ ఏం చేయాలి? ఎస్, వెరీ గుడ్. మళ్ళీ అవే డిజిట్స్ యూజ్ చేసి 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. దానికోసం 0, 3, 6, 7, 9 ఈ స్టెప్స్ అని మీకోసం మాత్రం రాస్తాను. దయచేసి ఎగ్జామ్లో ఈ స్టెప్స్ ఏమి రాయొద్దు, అసలు ఈ టెర్మినాలజీ కూడా ఏమి రాయొద్దు. మిమ్మల్ని మీరు రాయకపోతే ఎగ్జామ్లో మిమ్మల్ని వచ్చి ఎవరు అడగరు, ఎందుకు రాయలేదు ఏంటని చెప్పి అడగరు. కుదిరినంత వరకు స్టెప్స్ అని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. ఈ పాయింట్ మీతో చాలాసార్లు నేను మాట్లాడాను. పక్కన స్టూడెంట్ 3 బిట్స్ ఆన్సర్ చేసే లోపు నువ్వు 5 బిట్స్ ఆన్సర్ చేయాలి, అప్పుడే నీకు సీట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో, ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. పక్క స్టూడెంట్ 2 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్కి పక్క స్టూడెంట్స్ 2 అవర్స్లో 80 క్వశ్చన్స్ పెడితే నువ్వు 85 పెట్టాలి. అంటే పక్కన వాళ్ళ కన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా 5 మార్క్స్ ఎక్స్ట్రా పెడితే నీకు సీట్ కన్ఫర్మ్. ఈ లాజిక్ మైండ్లో పెట్టుకోండి. ఒక్క నవోదయ సైనికే కాదండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా నీ పక్కన ఉన్న స్టూడెంట్స్ కన్నా కూడా నువ్వు మినిమం 1 మార్క్ని ఎక్స్ట్రా పెట్టాలి, ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. సో అగైన్ ఈ డిజిట్స్ ఇచ్చాను, వీటిలో ఏం చేయలేను? 5 డిజిట్ మాట్లాడాలి, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలి. 5 డిజిట్ స్మాలెస్ట్ ఎన్ఓ పెడతాం. మళ్ళీ ఎన్ఓ అంటే ఏంటి? నెంబర్. ఓకే, సో అగైన్ కొన్ని డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ని యూస్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే చాలా సింపుల్. ఎలా ఫామ్ చేయాలి? ఆ డిజిట్స్ని స్మాలర్ డిజిట్ టు బిగ్గర్ డిజిట్ అరేంజ్ చేయాలి. ఎప్పుడైనా మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ యూస్ చేసి స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమని అడిగితే మాత్రం ఏమీ లేదు, చాలా సింపుల్. ఆ డిజిట్స్ని స్మాలర్ డిజిట్ నుంచి బిగ్గర్ డిజిట్కి అరేంజ్ చేయాలి. సో ముందు ఏం చేయాలి? ఉన్న అన్ని డిజిట్స్లో కూడా స్మాలర్ ఏది చెప్పండి ఫస్ట్. ఉన్న అన్ని డిజిట్స్లో కూడా స్మాలర్ ఏది? 0. నా దగ్గర చాలామంది ఈ పాటికే అరిసి ఉంటారు, ఏంటి సార్ 0 పెట్టకూడదని చెప్పి. కరెక్టే, ఏ నెంబర్ కూడా 0తో స్టార్ట్ చేయకూడదు. ఏ నెంబర్ని కూడా 0తో స్టార్ట్ చేయకూడదు. అఫ్కోర్స్ ఉన్న డిజిట్స్లో 0దే స్మాల్. నేను కూడా మీకు ఏమేమి చెప్తున్నాను, ఒక స్మాలెస్ట్ నెంబర్ని అరేంజ్ చేయాలి అంటే ఇచ్చిన డిజిట్స్ని యూస్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలంటే మాత్రం స్మాలర్ డిజిట్ నుంచి బిగ్గర్ డిజిట్కి రాయమని చెప్తున్నాను. కానీ ఒకవేళ స్మాలర్ డిజిట్ మనకి స్టార్టింగే 0 వస్తే 0ని పెట్టకూడదు. సో 0 మనం పెట్టకూడదు. 0 కాకుండా ఇంకా స్మాల్ ఏముందో చెప్పాలి. 0 కాకుండా 3 కనబడుతుంది సార్, వెరీ గుడ్. 3 రాసాం. ఇప్పుడు రాయొచ్చు 0, ఇప్పుడు రాయొచ్చు. సో రిమైనింగ్ మన నెంబర్స్ స్మాల్ ఏది కనబడుతుంది? 0. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉన్న రిమైనింగ్ డిజిట్స్లో స్మాల్ ఏది? 6, 7, 9, 6. నెక్స్ట్ ఇది అయిపోయింది. 7, 9లో స్మాల్ ఏది? 7. ఇది అయిపోయింది. నెక్స్ట్ 9 ఒకటి మిగిలింది. ఓకే, ఈ డిజిట్స్ని యూస్ చేస్తే మనం ఫామ్ చేసిన 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 30,679. అయిపోయిందా? లేదు. ఏం చేయమని అడుగుతున్నాడు? ఆ రెండింటిని డిఫరెన్స్ చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? మైనస్ చేయాలి. ఈ రెండింటిలో మైనస్ చేద్దాం. మైనస్ ఫాస్ట్గా కావాలి. బారోయింగ్ అనమాట ఇదంతా కూడా. సో 0 నుంచి 9 మనం సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేమా? సో 0 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి మనం బారో తీసుకుందాం. బారో తీసుకున్నప్పుడేమో ఇదేమో 2 అవుతుంది, ఇదేమో 10 అవుతుంది. సో 10 నుంచి 9 తీస్తే 1. మళ్ళీ 2 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేమా? 2 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సబ్ట్రాక్ట్ 7 ఫ్రమ్ 2. సో స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్ కాన్సెప్ట్ వాడతాం. అగైన్ ఇక్కడ నుంచి బారో తీసుకుందాం. 5 అవుతుంది, ఇదేమో 12 అవుతుంది. సో 12 - 7 5. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇంకా 5 ఉంది. 5లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేయగలవా? సబ్ట్రాక్ట్ చేయలేవా? చేయలేం. అగైన్ దీని నుంచి బారో తీసుకున్నప్పుడు 6 అవుతుంది, ఇదేమో 15 అవుతుంది. సో 15లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 6లో నుంచి 0 తీస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 9లో నుంచి 3 తీస్తే 6 వస్తుంది. సో వాట్ ఇస్ యువర్ ఫైనల్ ఆన్సర్? 66,951. చాలా ఇంపార్టెంట్ సమ్, చాలాసార్లు అడిగాడు ఇది. నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక క్వశ్చన్ కన్నా కూడా ఈ క్వశ్చన్ 10% ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి రీడ్ చేద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్. ఓకే, ఏం ఫైండ్ చేయమన్నాడు? మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మన అందరికీ తెలిసిందే. ఏంటి డిఫరెన్స్ అంటే? ఏం చేస్తామని? మైనస్ చేస్తామని, సబ్ట్రాక్ట్ చేస్తామని. ఓకే, వేటిని సబ్ట్రాక్ట్ చేయాలి, వేటిని మైనస్ చేయాలి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 డిజిట్
గ్రేటెస్ట్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని అలాగే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సార్ ఈ క్వశ్చన్ ఇందాక క్వశ్చనే కదా సార్, ఈ దగ్గర మీ డౌట్ సార్ ఈ క్వశ్చన్ ఇందాక చెప్పిన క్వశ్చనే కదా, కాదు, చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఇందాక క్వశ్చన్ లాగే సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. వేటిని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు, 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. రెండు ఒకటే, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక సమ్లో మనకి డిజిట్స్ ఇచ్చాడు, కాబట్టి చెక్ చేసుకోండి. ఇందాక సమ్లో మనకి డిజిట్స్ ఇచ్చేసాడు, బట్ ఈ సమ్లో మనకి డిజిట్సే ఇవ్వలేదు, అసలు ఏ డిజిట్స్ ఇవ్వలేదు. కావాలి చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మైనస్ చేయాలి. వేటిని 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని మైనస్ చేయాలి విత్ డిఫరెంట్ డిజిట్స్ అని చెప్పాడు, కానీ ఏవో ఇక్కడ మనకు చెప్పలా. బట్ ఇందాక క్వశ్చన్లో డిజిట్స్ చెప్పాడు, ఒక 5 డిజిట్స్ అయినా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు డిజిట్సే ఇవ్వకుండా హౌ కెన్ ఐ మేక్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ హౌ కెన్ ఐ మేక్ 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్? ఇదేగా మీ డౌట్. సార్ డిజిట్స్ ఇవ్వకుండా మేము 5 స్థానాలు ఉన్న గరిష్ట సంఖ్యని 5 స్థానాలు ఉన్న కనిష్ట సంఖ్యని మేము ఎలా ఫామ్ చేయగలం అని చెప్పి మీ డౌట్. మీకు డిజిట్స్ లేవు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు, బట్ నన్ను అడిగితే అక్కడ డిజిట్స్ ఉన్నాయండి. అక్కడ డిజిట్స్ మీకు కనబడట్లేదు, బట్ నన్ను అడిగితే నాకు డిజిట్స్ కనబడుతున్నాయి. అక్కడ సార్ ఎలా కనబడుతున్నాయి సార్ అంటే, ఎప్పుడైనా మీకు డిజిట్స్ ఇవ్వకపోతే, డిజిట్స్ ఇవ్వకుండా 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు ఆర్ 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమని అడిగితే మాత్రం మన దగ్గర ఉన్న డిజిట్స్ని మనం యూస్ చేసుకోవాలి. సార్ మన దగ్గర ఏం డిజిట్స్ ఉన్నాయి సార్, ఎందుకులా నీకు బేసిక్స్లో చెప్పానా, నిన్న క్లాస్లో కూడా చెప్పాను. ఏంటి మన దగ్గర ఉన్న డిజిట్స్ ఏంటివి, 0 1 2 3 4 5 6 7 8 9 చెప్పానా లేదా ఇవి. సో వీటిని ఏమని పిలుస్తారు, 0 1 2 3 4 5 6 7 8 9 వీటిని ఏమని పిలుస్తారు, డిజిట్స్ అని పిలుస్తారు. మరి నెంబర్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ కెన్ ఫామ్ ఏ నెంబర్. ఏవైనా డిజిట్స్ నువ్వు గ్రూప్ కింద రాస్తే మనకి నెంబర్ ఫామ్ అవుతుంది. నెంబర్ గురించి ప్రస్తుతానికి మర్చిపోండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ అంతా కూడా డిజిట్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి. సో ఇది మన దగ్గర ఇప్పుడు డిజిట్స్ ఉన్నాయి లేదా, ఎస్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, దగ్గర 10 డిజిట్స్ కనబడుతున్నాయి, 10 డిజిట్స్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ డిజిట్స్ని యూస్ చేసి మనం 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ని రాయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వన్, 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. ఎన్ఓ అంటే ఏంటి, నెంబర్. ఈ పాటికి మీకు అలవాటు అయిపోవాలి. ఓకే, సో 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నాను. గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలి అంటే ఉన్న డిజిట్స్ని గ్రేటర్ డిజిట్ నుంచి స్మాలర్ డిజిట్కి అరేంజ్ చేయడమే. సో ఉన్న అన్ని డిజిట్లు కూడా గ్రేటర్ డిజిట్ ఏంటి, పెద్ద డిజిట్ ఏంటి, 9. సో 9 కాబట్టి ఫస్ట్ నేను 9 రాసేస్తున్నాను. ఓకే, 9 అయిపోయింది, 9 వదిలేయాలి. తర్వాత వచ్చి గ్రేటర్ డిజిట్ ఏంటి, 9 యూస్ చేయకూడదు. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, డిఫరెంట్ డిజిట్స్ కావాలి నాకు అంటున్నాడు. 9 ఒకసారి యూస్ చేసి మళ్ళీ యూస్ చేయకూడదు, క్లియర్గా చెప్పాడు. నువ్వు ఫామ్ చేసే నెంబర్లో డిజిట్స్ అనేవి చాలా డిఫరెంట్గా కనబడాలి. దట్ మీన్స్ 2 డిజిట్స్ సేమ్గా ఉండకూడదు. సో ఇక్కడ మళ్ళీ 9 పెట్టచ్చా, పెట్టకూడదు యాజ్ పర్ క్వశ్చన్ ఇచ్చేసాడు. సో 9 అయిపోయింది. నెక్స్ట్ 9 అయిపోయింది కదండి, ఇగోండి 9 అయిపోయింది. నెక్స్ట్ ఉన్న అన్ని రిమైనింగ్ డిజిట్స్లో గ్రేటర్ డిజిట్ ఏంటిది, 8. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉన్న రిమైనింగ్ డిజిట్లో గ్రేటర్ డిజిట్ ఏంటిది, 7. ఇది అయిపోయింది. ఉన్న రిమైనింగ్ డిజిట్స్ అంటే ఇక్కడ వరకు గ్రేటర్ ఏంటిది, 6. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉన్న డిజిట్స్లో రిమైనింగ్ డిజిట్స్లో గ్రేటర్ ఏంటిది, 5. మళ్ళీ వెళ్తారా, వద్దు. సరే ఎందుకు ఆపేశారు, వాడు మనల్ని తయారు చేయమంది 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరే, వాడు మనల్ని ఫామ్ చేయమంది ఓన్లీ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరే. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఆపేయాలి. అంతేగాని ఉన్న డిజిట్స్ అన్ని కూడా కూర్చొని రాయకూడదు. ఇక్కడ ఇంకా 1 2 3 4 5 ఇంకో 5 డిజిట్స్ మిగిలిపోయినాయి కదా అని చెప్పి అంతా రాసుకొని కూర్చోకండి. వాడు ఎంతవరకు రాయమన్నాడు అంతవరకు రాయాలి. 5 డిజిట్ అడిగాడు, 1 2 3 4 5 డిజిటే రాశాను. క్లియర్. నెక్స్ట్ వన్, వాట్ వీ హ్యావ్ టు డూ, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. 5 డిజిట్ SMALLEST స్మాలెస్ట్. ఇది 11 కాదండి, ఇక్కడ డిజిట్ అని రాసుకోండి, పోనీ రాసేస్తానండి, DIGIT. ఓకే, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఏం చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలంటే ఇచ్చిన డిజిట్స్ని మాట్లాడాలి. ఇచ్చిన డిజిట్స్ని స్మాలెస్ట్ డిజిట్ నుంచి బిగ్గర్ డిజిట్ ఆర్ బిగ్గెస్ట్ డిజిట్కి అరేంజ్ చేయాలి. చిన్న డిజిట్ నుంచి పెద్ద డిజిట్కి అరేంజ్ చేయాలి. దాన్నే అలా మనం అరేంజ్ చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఉన్న అన్ని డిజిట్స్లో కూడా స్మాలెస్ట్ ఫస్ట్ వచ్చి చిన్న డిజిట్ ఏంటో చెప్పాలి. ఉన్న అన్ని డిజిట్స్లో కూడా స్మాల్ బాగా మీకు ఏం కనబడుతుంది, సరే ఇంక ఇవి యూస్ చేయకూడదు అంటే ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఇందాక సమ్లో వాడేసాం కదా, ఇందాక సమ్లో కాదు, అదే 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాసినప్పుడు ఈ డిజిట్స్ వాడేసాం కదా, మళ్ళీ వాడకూడదాం అనుకుంటారేమో. మళ్ళీ స్టార్టింగ్ ఈ అన్ని డిజిట్స్ నుంచి కౌంట్ చేసుకురావాలి. ఓకే,
సో స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఉన్న అన్ని డిజిట్స్లో కూడా స్మాలర్ బాగా చిన్నదిగా చెప్పండి. జీరో వద్దు, ఎందుకంటే ఏ నెంబర్ కూడా జీరోతో స్టార్ట్ చేయకూడదు. దట్ ఈస్ ద రూల్ అండ్ కండిషన్. సో జీరో ఆఫ్ కోర్స్ ఉన్న అన్ని డిజిట్స్లో కూడా జీరో అనేది చిన్నదే, కానీ జీరోతో ఏ నెంబర్ కూడా మొదలు పెట్టకూడదు, స్టార్ట్ చేయకూడదు. సో కాసేపు జీరోని పక్కన పెట్టేయండి. తర్వాత ఉన్న స్మాల్ ఏంటి 1. ఇప్పుడు రైట్ జీరో. ఇప్పుడు 1 రాస్తాం కదండి, ఇంటూ పెట్టింది. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న డిజిట్స్లో స్మాల్ ఏంటి 0. నెక్స్ట్ ఏంటి 1 అయిపోయింది, 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 2, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 3, నెక్స్ట్ ఏంటి 4 అయిపోయింది. మళ్ళీ రాయమంది ఏంటి 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబరే. 1 2 3 4 5 5 డిజిట్. సో తర్వాత ఏం చేయమన్నాడు, సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నాడు. సో సబ్ట్రాక్షన్ చేద్దాం, ఫాస్ట్ చేసి ఆన్సర్ చెప్పండి. -5 నుంచి 4 తీస్తే 1, 6 నుంచి 3 తీస్తే 3, 7 నుంచి 2 తీస్తే 5, 8 నుంచి 0 తీస్తే 8, 9 నుంచి 1 తీస్తే 8. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 88,531. సో అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ మీరు తిట్టుకోను అంటే ఏంటి, మీరు తిట్టుకోను అంటే మీకోసం ఒక మాట చెప్తాను. ఏంటంటే దయచేసి నేను బేసిక్స్లో చెప్పిన క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా అందరూ చూడండి. అవి చూస్తే ఈ సమ్స్ నేను చెప్పడానికి కూడా మీరు వెయిట్ చేయరు, సమ్స్ చేసేస్తారు. మీరు ఆ బేసిక్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా వింటే దాన్ని అంటే ఆ బేసిక్స్ని బేస్ చేసుకొని దగ్గర 6 చాప్టర్స్ కంటిన్యూగా చెప్తాను. ఈ 2 వీక్స్ కూడా నేను మ్యాథ్స్ 6 చాప్టర్స్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. నేను అవి కంప్లీట్ చేయాలంటే మీరు ఆ క్లాసెస్ అన్ని చూసుకొని వస్తే టక్క చెప్పుకెళ్ళిపోదాం, ఫాస్ట్గా చెప్పుకెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ ఇప్పుడు దాకా మనం చేసిన క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎవరికైనా వచ్చేటి వీడియోని పాజ్లో పెట్టి ఆన్సర్ చేసేయండి. మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ డిజిట్ హ్యాస్ ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఇన్ ద నెంబర్ 59,368? తెలుగు మీడియం రాసుకుంటారంటే ఈ నెంబర్ రాసుకొని సంఖ్యలోని ఏ డిజిట్కి గరిష్ట స్థాన విలువ ఉంది. అయిపోయింది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. విచ్ డిజిట్, ఏ డిజిట్ అని అడుగుతున్నాడు. విచ్ అంటే ఏంటి, ఏ డిజిట్. విచ్ డిజిట్ హ్యాస్ ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఇన్ ద నెంబర్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక నెంబర్ ఇచ్చాడండి. ఏంటా నెంబర్ అంటే 59,368. ఓకే, ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, విచ్ డిజిట్, ఈ ఉన్న డిజిట్స్లో 5 డిజిట్స్లో ఏ డిజిట్కి మ్యాక్సిమం అంటే గరిష్ట ప్లేస్ వాల్యూ స్థాన విలువ ఉంటుందంటే ఈ డిజిట్కి ఒక ప్లేస్ వాల్యూ రాస్తాం, ఈ డిజిట్కి ఒక ప్లేస్ వాల్యూ రాస్తాం. మనకు రాయడం వచ్చా రాదా? ఎస్, వీ నో ఇట్. సో దీనికి సంబంధించి ఒక ప్లేస్ వాల్యూ రాస్తాం, దీనికి సంబంధించి ఒక ప్లేస్ వాల్యూ రాస్తాం, దీనికి సంబంధించి ఒక ప్లేస్ వాల్యూ, దీనికి సంబంధించి ఒక ప్లేస్ వాల్యూ, దీనికి సంబంధించి ఒక ప్లేస్ వాల్యూ రాసిన తర్వాత ఏ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికోసం చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ముందు ఈ డిజిట్కి సంబంధించి ప్లేస్ వాల్యూ రాస్తారు, ఈ డిజిట్కి సంబంధించి ప్లేస్ వాల్యూ రాస్తారు, దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రాస్తారు, దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రాస్తారు, దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రాస్తారు. నన్ను అడిగితే రాయొద్దు సార్, రాయకుండా ఎలా చెప్తారు సార్? ఎప్పుడైనా మీకు మ్యాక్సిమం, చూడండి ట్రిక్ చెప్తాను, మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అడిగితే మాత్రం ఫస్ట్ డిజిట్, సారీ మీరు ఎటు నుంచి తీసుకుంటే అటు నుంచి ఇలా మీరు ఇలాగే రాసేది. ఇది రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్, అవునా కదా? సో ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. సింపుల్. దీనికోసం మీరు ఏం ప్లేస్ వాల్యూస్ రాయక్కర్లేదు, ప్లేస్ వాల్యూస్ని కంపేర్ చేయక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎప్పుడైనా మీకు మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అడిగితే మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి, ఇదేగా మీ లెఫ్ట్, మీ చెయ్యిటేగా ఉందండి. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిటే మనకి గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ వస్తుంది. ఓకే, ఒకవేళ స్మాలెస్ట్ కాదు, మినిమం ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఇంకో క్వశ్చన్లో మినిమం అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిటే మీ ఆన్సర్. రైట్ సైడ్, ఇదేగా మీరు రైట్ సైడ్ రాస్తున్నప్పుడు మీ రైట్ ఏది, రైట్ హ్యాండ్ సైడ్ ఇది. సో రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది మీకు స్మాలెస్ట్ ప్లేస్ వాల్యూ కలిగి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది మీకు మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ కలిగి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి, 5 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా, అర్థం కలదా? సో ఇలా రాసి టైం వేస్ట్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే, సో 1, 10, 100, 1000, 10,000 ఇలా రాసి దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రావాలంటే 8 × 1 8, దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రావాలంటే 6 × 10 60, దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ రావాలంటే 3 × 100 300, అండ్ దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ కావాలంటే 9 × 1000 9000, అండ్ దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ కావాలంటే 5 × 10,000 50,000. ఇప్పుడు వీటికి సంబంధించి గ్రేటెస్ట్ ఎక్కడ తగులుతుంది మనకి, ఎక్కువ వాల్యూ ఏది, 8 పెద్దదా, 60 పెద్దదా, 300 పెద్దదా, 9000 పెద్దదా, 50,000 పెద్దదా? 50,000 పెద్దది. సో ఏ డిజిట్ దగ్గరకు వచ్చింది, 5 డిజిట్ సంబంధించి వచ్చింది. నేను అసలు ఏవి చేయకుండా చెప్పేశాను.
నేను ఇవేవి చేయకుండానే చెప్పాను. ఎలా చెప్పాను? ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అడిగాడా, ఆ ఇచ్చిన నెంబర్లోని లెఫ్ట్ సైడ్ నుంచి నీకు ఏదైతే ఫస్ట్ డిజిట్గా ఉంటుందో అదే మీ ఆన్సర్. ఒకవేళ మినిమం అడిగాడు అనుకోండి, మినిమం అది కూడా కింద రాసుకొని ఇంకొక క్వశ్చన్ కింద రాసుకోండి. ఇప్పుడు 5 క్వశ్చన్స్ అయింది కదా, నోట్ డన్. ఫాస్ట్ నోట్ చేయండి. 6th క్వశ్చన్ పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇక్కడ మ్యాక్సిమం బదులు మినిమం పెట్టుకోండి. 6th క్వశ్చన్ కింద రాయండి. అర్థమవుతుందా? సేమ్ క్వశ్చన్ కాపీ చేసి ఇక్కడ మ్యాక్సిమం అన్న చోట మినిమం పెట్టుకోండి. ఆన్సర్ ఏమైందండి? 8 అవుతుంది. సో అర్థమైంది కానీ ఇదండి ఈరోజు క్లాసు. అండ్ ఈ రోజే కాదు, రేపు ఎల్లుండి చెప్పే క్లాసెస్ కూడా నెంబర్ సిస్టమ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఇప్పటిదాకా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ రేపు నాకు కొంచెం కొంచెం తగ్గినా చాలండి. కొంచెం కోల్డ్ తగ్గితే మీకు నేను రేపు నుంచి 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.